హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే లైనింగ్స్ అండ్ కొన్ని మెటీరియల్ తీసుకోవడానికి బయటకు వెళ్తున్నాను అన్నట్టు. అంటే కస్టమర్ ఇచ్చేసి పోతారు, కొన్ని తీసుకురావాలి. నేనైతే ఇంట్లో ఏది పెట్టుకోలే, లైనింగ్ కూడా పెట్టుకోలే, ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది, వీటికి టైం జరిపోతుంది కదా అని చెప్పేసి లైనింగ్ అండ్ షారీ బిజినెస్ కూడా చేయాలని ఉంది. బట్ హ్యాండిల్ చేయగలనా లేదా అనేది కొంచెం భయం అన్నట్టు. అందుకని కొంచెం ముందడుగు వేస్తలేను. ఎవరైనా నా వీడియో చూసే వాళ్ళు ఉంటే, సారీ బిజినెస్ చేస్తూ ఉంటే సలహా ఏమన్నా ఇవ్వండి మీరు. ఇప్పుడైతే లైనింగ్కి వెళ్తున్నాను. అంటే చాలామంది వాళ్ళే తీసుకొస్తారు, కొంతమందికి వీలు కాని వాళ్ళు ఉంటారు కదా, అయితే నేను తీసుకొస్తాను అన్నట్టు. అక్కడికి వెళ్ళినాక అసలు నేను ఏ షాప్లో తీసుకుంటాను అనేది కూడా చూపిస్తాను మీకు. అలాగేనండి, ప్రతి ఒక్కరు మనకైతే లైనింగ్ తీసుకొచ్చి ఇవ్వరు అన్నట్టు. కొంతమంది వీలు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే నేనే తీసుకొచ్చి పెట్టేస్తాను. అండ్ నేను కూడా ఇంట్లో లైనింగ్ అనేది పెట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ నిజంగా చెప్పాలంటే వర్కర్స్ కరెక్ట్ లేరు నా దగ్గర. అండ్ మీరు లోకల్ ఎవరైనా ఉండి అండ్ మీకు వర్క్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. దూరం ఉన్న వాళ్ళకైతే రావడం ఇబ్బంది అవుతుంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ మంచి వర్కర్ దొరికితే బాగుండు అని చెప్పేసి చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తున్నాను. బట్ నాకైతే అంటే నాకులాగా వర్క్ చేసేవాళ్ళు కనీసం వాళ్ళు ఓకే బెటర్ వీళ్ళ వర్క్ అని చెప్పేసి అనేటట్టు వర్కర్స్ అయితే దొరకట్లేదు అన్నట్టు. అండ్ ఇప్పుడు నాకైనా మట్టుగా నేనైతే తీసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ అంటే నా వల్ల కూడా కాదు కదా, అందుకని చెప్పేసి తీసుకొని మళ్ళీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అనిపించుకోవడం నాకు కూడా ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఎంతైతే వీలవుతుందో అంతే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్యాబ్రిక్ చూసుకోవాలండి. ఓకే ఎవరికి లైనింగ్ తీసుకురావాలి, ఎవరు తీసుకొచ్చిర్రు, అండ్ ఏ లైనింగ్ దేనికి బాగుంటుంది. అండ్ కొంతమంది తీసుకొచ్చి ఇచ్చేసిపోతారు, అలా వీలు కానోళ్ళు ఇచ్చిపోయినాక వాళ్ళ లైనింగ్ అయితే ఇట్లా అన్ని సెట్ చేసుకుంటాను. అండ్ ఏవేవి తీసుకురావాలి, ఏవి తీసుకొచ్చేటి ఉన్నాయి, అండ్ దేనికి కాటన్, దేనికి రా సిల్క్ వాడతాను అనేది అన్నీ చూసుకొని ఒకసారి అయితే ఇట్లా బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ మళ్ళీ ఒకరు మళ్ళీ ఇబ్బంది అవ్వకుండా అండ్ ఎవరిది వాళ్ళకైతే ఇట్లా సెట్ చేసి పెట్టేసుకొని ఒకేసారి లైనింగ్ అనేది తీసుకుంటాను అన్నట్టు. అండ్ ఈవినింగ్ టైంలో అయితే మా వారు కొంచెం అందుబాటులో ఉంటారు కాబట్టి తనని తీసుకొని వెళ్తాను. అండ్ నాకు డేలో వెళ్ళడం అయితే చాలా కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలో అలా వెళ్తాను అన్నట్టు. అండ్ ఇవన్నీ చూశారు కదా, ఇన్ని ఉంటాయి అన్నట్టు. అప్పుడప్పుడైతే చాలా ఉంటాయి, అన్నీ ఒకేసారి జమ చేసుకొని ఈవినింగ్ టైంలో అలా వెళ్ళడానికి ట్రై చేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాను నేను లాంగ్ ఫ్రాక్. అదైతే నెక్స్ట్ వీడియో పెడతాను మీకు. అండ్ నేను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎవరి పైన మీద వెళ్ళినా సరే లైనింగ్ కోసం ఇలా నా షాపింగ్ అయితే ముందుగా అవుతూ ఉంటుంది అన్నట్టు. వాళ్ళ లైనింగ్ అక్కడ ఓకే ఇది మ్యాచింగ్ చేసేసేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇలా చూస్తూ ఉంటాను. ఓకే తీసుకుందాం అని చెప్పేసి చూస్తూ ఉంటాను అన్నట్టు. అండ్ పోయిన పని పక్కకు పెట్టేసి మనం వెళ్ళిన పనిని పక్కకు పెట్టేసి ఇక్కడ నాకులాగా చూసేటోళ్ళు ఉన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు నేను అసలే ఈ చీర ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది మర్చిపోయాను అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్ళాను నేను. అండ్ ఇది నా శారీయే, ఈ చీరను నేను లాంగ్ ఫ్రాక్గా డిజైన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి చెప్పాలంటేనండి, అండ్ నాకైతే దాదాపు శారీస్ అంటే చీరలు బాగానే ఉంటాయి నా దగ్గర, అంటే ఓల్డ్ శారీస్. బట్ వీటిని మళ్ళీ ఫ్రాక్గా యూజ్ చేయాలి అనుకుంటాను. బట్ అసలు ఎందుకండి అస్సలు ధైర్యమే రాదు నాకైతే ఓల్డ్ శారీస్ని ఇట్లా రీడిజైన్ చేయడం. ఎందుకు బాధ అనిపిస్తుంది. ఓకే ఎప్పుడన్నా కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది. మళ్ళీ పైగా నేను లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా వేసుకోవడం చాలా తక్కువనే. డైలీ అయితే టాప్స్ ఇట్లా వేసుకుంటూ ఉంటాను, కానీ లాంగ్ ఫ్రాక్ అయితే చాలా తక్కువ. అందుకని చెప్పేసి ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది. మళ్ళీ పాప అంటే ఇప్పుడు పాప కూడా హాస్టల్లో ఉంటుంది కాబట్టి తను కూడా ఎక్కువ వేసుకోవడం లేదు. ఇంతకుముందు అయితే తను వేసుకునేది. అండ్ నేను అన్ని పాప కోసమే డిజైన్ చేసేదాన్ని. అండ్ ఈ చీరకు పై వైపున బాడీ ఏమైనా డిఫరెంట్గా పెడదామని చెప్పేసి ఇక్కడ క్లాత్ చూస్తున్నాను చూడండి, కానీ ఎందుకో నాకు కలర్ పోతుందేమో అని అనిపించింది. అండ్ నేను తీసుకునేదాన్ని జ్యోతినగర్లో అండి. అండ్ భాను మ్యాచింగ్ సెంటర్ అని ఉంటుంది. అండ్ దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి, చాలా రీజనబుల్లో ఇస్తుంది అక్క అన్నట్టు. అండ్ మన వీడియో చూపించి అడగండి, తప్పకుండా డిస్కౌంట్ చేస్తుంది. నేనైతే అన్ని అక్క దగ్గరనే తీసుకుంటాను. ఇంకా ఏమైనా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయనుకోండి నాకు చాలా తక్కువ రేట్లో ఇస్తుంది అన్నట్టు, అందుకని చెప్పేసి తన దగ్గరనే తీసుకుంటాను. అండ్ కొత్తగా ఏమైనా డిజైన్ చేయాలనుకున్నా కూడా నేను తన దగ్గరనే తీసుకుంటాను. చాలా ఉంటాయి అక్క దగ్గర, ఇక్కడ చూస్తున్నారు కదా, తప్పకుండా వెళ్ళండి, చాలా రీజనబుల్లోనే ఉంటాయి. అన్ని ఫ్యాబ్రిక్ దొరుకుతుంది అన్నట్టు అక్క దగ్గర, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అక్కడికే నేను శారీస్ కన్నీ మ్యాచ్ చేసుకొని తీసుకున్నాను. అండ్ ఇదొక్కటి తీసుకున్నానండి, ఇది లాంగ్ ఫ్రాక్కి దుప్పటగా యూజ్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ అంత పొడవు దుప్పట అవసరం లేదు కాబట్టి మనకు వెడల్పు ఎక్కువ అంటే పన్న పెద్ద ఉంటుంది కదా, అలా అంటే మన జార్జెట్ శారీది అంత వెడల్పు వద్దు అని చెప్పేసి అనిపించింది. అందుకే పై వైపున కట్ చేసేసి ఈ విధంగా అయితే జస్ట్ 33 ఇంచెస్ మాత్రమే ఉంచుకున్నాను. అంత వెడల్పు కూడా
కూడా అవసరం లేదు అని. నెక్స్ట్ అయితే లాంగ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేశాను అండ్ ఏ విధంగా దుప్పటను ప్లాన్ చేశానో అది కూడా వీడియో అప్లోడ్. ఈ శారీతో లాంగ్ ఫ్రాక్ అనేది ఎలా డిజైన్ చేశానో ఆ వీడియోలో వస్తుంది, తప్పకుండా మిస్ చేసుకోకుండా చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఓల్డ్ శారీతో ఈ విధంగా డిజైన్ చేసుకొని వేసుకోవచ్చు అన్నట్టు. అండ్ చాలా బాగా అండ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేనైతే కట్ చేసినాక 4 మూలలు ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను, అంటే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అన్నట్టు. ఫోల్డ్ చేసి పన్న ఎంత ఉందో అంత దుప్పట వాడితే మాత్రం అంత లుక్ ఉండదు, అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా కట్ చేసేసాను. ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ జస్ట్ 33 ఇంచెస్ మాత్రమే ఉంచుకున్నాను, మరి ఎడల్పు అయితే అంత లుక్ ఉండదని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. అండ్ చెప్తున్నాను కదా, నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ డ్రెస్ ఎలా ఉంది అండ్ దుప్పట ఏ విధంగా ప్లాన్ చేశాను అనేది వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూసేసేయండి. అండ్ మనకు నచ్చిన విధంగా మనం వేసుకోవడంలో ఏమీ తప్పు లేదు. అండ్ ఏజ్ని బట్టి వేసుకోవాలనేది కూడా ఏది లేదు. మీకు నచ్చిన విధంగా కొత్త కొత్త మోడల్ బ్లౌజులు కానీ అండ్ డ్రెస్సులు కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అట్లా డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉండండి. నేనైతే వీళ్ళని ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అస్సలు ఆలోచించాను, నాకు నచ్చితే తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేస్తాను అన్నట్టు. మీరు కూడా అయితే ఫాలో అవుతారా? అవుతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.